Good morning. I am B. Anusha. I am working to Sir C.R. Reddy College for Women, Eluru. Second BCom BSc, fourth semester, Leadership Education, second unit. Topic is personality. Personality అంటే వ్యక్తిత్వం. Personality is a dynamic growing thing. Different in each person. అంటే personality అంటే వ్యక్తిత్వం. వ్యక్తిత్వాన్ని ఒక నిర్దిష్టమైన లక్షణాలు మరియు ధ్యేయాలు కలిగి ఒక సముదాయంగా ఏర్పడుతుంది. ఆ సముదాయంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన అంటే డిఫరెంట్ ఇన్ ఈచ్ పర్సన్ అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వ్యక్తిత్వం అనేది కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ యూనిక్ అండ్ స్పెసిఫిక్. పర్సనాలిటీ ఈజ్ ఏ విటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అనేది ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది ఒకే విధంగా ఉండదు, వేరు విధంగా ఉంటుంది. వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అది అక్కడ ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తుల పట్ల. నెక్స్ట్, పర్సనాలిటీ includes everything about the person is physical, emotional, social, mental and makeup. అంటే పర్సనాలిటీ వ్యక్తిత్వం అనేది ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కరిలోనూ అబౌట్ ద పర్సన్ అంటే పర్సన్లో ఆ వ్యక్తిత్వం అనేది మనం ఎలాగా నిర్ధారించవచ్చు అంట. ఫిజికల్ అంటే భౌతికంగా, ఎమోషనల్ అంటే తన ఫీలింగ్స్ని మన దగ్గర షేర్ చేసుకునే విధానాన్ని బట్టి, అలాగే సోషల్, మెంటల్ అండ్ మేకప్ అంటే సామాజికంగా తను ప్రవర్తించే తీరుని బట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ ద ఎక్స్టర్నల్ అపిరియన్స్ అండ్ ది ఇంటర్నల్ అపిరియన్స్. అంటే అపిరియన్స్ అంటే ప్రదర్శనలు అంటే ఒక వ్యక్తి తన ప్రదర్శనలు ప్రదర్శించడం ద్వారా అంటే ఒక వ్యక్తి తన యొక్క టాలెంట్ని ఎదుటి వ్యక్తుల పట్ల ప్రదర్శించడం ద్వారా తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. Hence, personality is the study of the characteristics of an individual. అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. వ్యక్తి యొక్క లక్షణాలు ఇండివిజువల్. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది తను ప్రవర్తించే లక్షణాల ద్వారా తన యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. అంటే లక్షణాలు అంటే ఏదైనా కావచ్చు, తను మాట్లాడే విధానాన్ని బట్టి, తను పనిచేసే విధానాన్ని బట్టి, తను మనతో ప్రవర్తించే తీరుని బట్టి తన యొక్క వ్యక్తిత్వం అనేది మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. డెఫినిషన్ ఆఫ్ పర్సనాలిటీ. డెఫినిషన్ అంటే ఏంటి? నిర్వచనం. అంటే వ్యక్తిత్వానికి కొన్ని నిర్వచనాలు అనేవి ఉన్నాయి. Personality is the sum total of ways in which individual react and interact with others. అంటే వ్యక్తిత్వం అనేది సమ్ టోటల్ అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగతం అంటే వ్యక్తిగతాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. అది రియాక్ట్ అండ్ ఇంటరాక్ట్ విత్ అదర్స్ అంటే వాళ్ళని దూరం నుంచి చూడడం ద్వారా కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం ద్వారా కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సనాలిటీ. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అంటే వ్యక్తిత్వానికి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. ఇట్ రిఫరెన్స్ టు ద సైకలాజికల్ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే పర్సనాలిటీకి సైకలాజికల్ క్వాలిటీస్. సైకలాజికల్ అంటే ఏంటి? సైకలాజికల్ క్వాలిటీస్ అంటే సైకలాజికల్ అంటే మానసికంగా అంటే ఒక వ్యక్తి మానసికంగా వ్యక్తిగతాన్ని బట్టి, ఇండివిజువల్ అంటే వ్యక్తిగతం, తన యొక్క మానసిక వ్యక్తిగతాన్ని బట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. పర్సనాలిటీ ఈజ్ డైనమిక్. అంటే పర్సనాలిటీ అనేది నిర్దిష్టమైన ఒక లక్షణం. ఇట్ చేంజ్ విత్ ద టైమ్ అండ్ సిచ్యువేషన్స్. అంటే పర్సనాలిటీ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. పర్సనాలిటీ అంటే ఏంటి? వ్యక్తిత్వం అనేది
ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. చేంజ్ విత్ ద టైమ్ అండ్ సిచ్యువేషన్స్. అంటే వ్యక్తిత్వం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎటువంటి సమయాల్లో అంటే టైమ్ అండ్ సిచ్యువేషన్స్, అంటే మనకు ఎదురయ్యే కొన్ని సందర్భాలను బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది మారుతూ ఉంటుంది. ఇట్ ఆఫ్ బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ సిస్టమ్. అంటే వ్యక్తిత్వం అనేది మానసిక మరియు భౌతిక ప్రవర్తనల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఫిజికల్ అంటే భౌతికంగా, సైకలాజికల్ అంటే మానసికంగా మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ గోల్, అచీవ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అండ్ ఇండివిజువల్. అంటే వ్యక్తిత్వం అనేది ఒక్కసారి ఏర్పడినప్పుడు ఒక నమూనా ప్రవర్తనగా రూపొందుతుంది. వ్యక్తిత్వ లక్ష్య సాధనకే ఒక ప్రవర్తనగా ఉంటుంది. ఇండివిజువల్ అంటే ఏంటి? వ్యక్తిగతం వల్ల, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతం వల్ల తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అది పర్ఫార్మెన్స్, వాళ్ళు ప్రదర్శించే ప్రదర్శనను బట్టి నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఆస్పెక్ట్స్ అంటే అంశాలు, అంటే వ్యక్తిత్వం యొక్క అంశాలు ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ఆస్పెక్ట్. ఫిజికల్ అంటే భౌతిక అంశాలు. ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ అంటే మేధావి, అంటే చాలా తెలివైన వాడి యొక్క అంశాలు. థర్డ్ వన్ ఎమోషనల్ ఆస్పెక్ట్. ఎమోషనల్ అంటే భావోద్వేగాలు. ఆస్పెక్ట్ అంటే అంశాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాల్యుషనల్ ఆస్పెక్ట్. వాల్యుషనల్ అంటే ఇష్టాసారంగా, తన యొక్క అంశాలు. ఫిఫ్త్ వన్ సోషల్ ఆస్పెక్ట్. సోషల్ అంటే సామాజిక అంశాలు. డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ. డిటర్మినెంట్స్ అంటే నిర్ణయాలు, అంటే వ్యక్తిత్వం యొక్క నిర్ణయాలు అనేవి ఏ విధంగా ఉంటాయి. హ్యూమన్ పర్సనాలిటీ ఈజ్ an intangible కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్. అంటే ఇంట్రాజిబుల్ అంటే కనిపించదు. అంటే ఏంటి? కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వం అనేది వాళ్ళ భావనల ద్వారా మనకి కనిపించదు. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద కాగ్నిటివ్ అండ్ సైకలాజికల్ ప్రాసెస్ అంటే మానసిక పరంగా, అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వం అనేది వాళ్ళ యొక్క మానసిక వ్యక్తిత్వం బట్టి మనకి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. పర్సనాలిటీ డిపెండ్స్ ఆన్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్. వెరైటీ అంటే రకాలు, అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా రకాలు కలిగి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది ఒకే విధంగా ఉండదు. ఆ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే చాలా రకాల కారకాలు అనేవి ఉంటాయి దేంట్లో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కనుగొనడానికి. ది మేజర్ determinants of personality can be divided into 4 categories. They are, అంటే ఒకసారి చూడండి, ది మేజర్ determinants of personality can be divided into 4 categories. They are, అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని 4 అంటే 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అవేంటో చూడండి. ఫస్ట్ వన్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? బయోలాజికల్ ఫ్యాక్టర్స్. బయోలాజికల్ అంటే రసాయన కారకాలు. నెక్స్ట్ వన్
ఫ్యామిలీ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంటి? ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం, ఫంక్షన్స్ అంటే వర్గాలు, అంటే కుటుంబ వర్గాలు. థర్డ్ వన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కారకాలు. ఫోర్త్ వన్ సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్. సిచ్యువేషనల్ అంటే సందర్భరహిత కారకాలు. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారమ్మా? 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీటి ద్వారా మనం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే రసాయనిక కారకాలు. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ రిలేటెడ్ టు సైకలాజికల్ ఆస్పెక్ట్స్, ఫిజికల్ ఫీచర్. అంటే బయోలాజికల్ అంటే రసాయన కారకాలు రిలేటెడ్గా, అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ అంటే రిలేషన్స్ ద్వారా. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి? అంశాలు. అంటే సైకలాజికల్ అంశాలు అంటే మానసిక పరమైన కొన్ని అంశాల ద్వారా. అలాగే ఫిజికల్ ఫీచర్స్ అంటే ఫిజికల్ అంటే భౌతిక, ఫీచర్స్ అంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సింటమ్స్ అన్నమాట. దాని ద్వారా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఆఫ్ హ్యూమన్ బాడీ దీస్ మే బి స్టడీడ్ అండర్ 3 heads: the heredity, the brain, the physical feature. ది హెరిడిటీ అంటే వంశపారపర్యంగా, ది బ్రెయిన్ అంటే మెదడు, ది ఫిజికల్ అంటే భౌతికంగా, ఫీచర్స్ అంటే వాళ్ళకున్న సింటమ్స్. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దేని ద్వారా మనం అంచనా వేయవచ్చు అంట? సైకలాజికల్ అండ్ ఫిజికల్ అంటే మానసిక పరంగాను అలాగే భౌతిక పరంగాను మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. దాంట్లో హెరిడిటీ అంటే వంశపారపర్యంగా. హెరిడిటీ రెఫరెన్స్ టు దోస్ ఫీచర్ దట్ వేర్ డిటర్మైన్డ్. It is a mechanism by which qualities are transmitted by ancestors to the next generations. అంటే వంశపారపర్యంగా కూడా వ్యక్తులకు కొన్ని క్వాలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. అవేంటి? ఫిజికల్ ఫీచర్స్ ఆర్ activities, general color of skin, hair, eyeballs, temperament, muscle, sensitivity and etc. అంటే వంశపారపర్యంగా ఒక మనిషికి వచ్చేవి ఏంటంట? కలర్ అంటే నలుపు తెలుపు ఆ కలర్ రావచ్చు. అలాగే ఆఫ్ స్కిన్ అంటే ఆ కలర్ ఆఫ్ స్కిన్. హెయిర్, ఐబాల్స్ అంటే వంశపారపర్యంగా అంటే మన వంశంలో ఎవరైనా బ్లాక్గా అది తెల్లగా కానీ నల్లగా కానీ ఉంటే మీ తాతయ్య ఎలా ఉండేవారు, మీ అమ్మమ్మ ఎలా ఉండేది. లేకపోతే హెయిర్ షార్ట్ హెయిర్ ఆర్ లాంగ్ హెయిర్ అలా ఉంటే మీ అమ్మమ్మకి మీ తాతయ్యకి ఎలాగా. ఐబాల్స్ అంటే మన కన్ను గుడ్లు అనేవి కొంతమందికి గాజు గుడ్లా ఉంటాయి కదా, అలా ఉంటే మన వంశంలో ఎవరికో తాతలకో ముత్తాతలకు అలా ఉండేది, నీకు అలా వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఎక్సెట్రా ఆర్ సమ్ ఆఫ్ ది features that are generally to be either completely or influenced by పేరెంట్స్. అంటే పేరెంట్స్ ద్వారా కూడా మనకి వంశపారపర్యంగా ప్రతి ఒక్కటి కొన్ని క్వాలిటీస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ వన్ వచ్చి బ్రెయిన్ అంటే మెదడు. ది స్ట్రక్చర్ అండ్ composition of brain plays an important role in shaping personality, creating techniques like split brain psychological అంటే సైకలాజికల్ అంటే మానసిక పరంగా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క మానసిక స్థితిగతులను బట్టి మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. స్ప్లిట్ బ్రెయిన్ సైకలాజికల్ హ్యాస్ ఐడెంటిఫైడ్ created features associate with the brain, though there is no conclusive proof relating to the findings. They help in understanding some aspect at personality. అంటే మనిషి యొక్క పర్సనాలిటీని తన యొక్క అండర్స్టాండింగ్ అలాగే తన యొక్క హెల్ప్ అంటే తను ఎదుటివారికి చేసే హెల్పింగ్ని బట్టి, అలాగే అండర్స్టాండింగ్ అంటే తన ఎదుటివారిని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయగలం. థర్డ్ వన్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే మానసిక కారకాలు. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే నెక్స్ట్ వన్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ భౌతిక కారకాలు. ది ఫిజికల్ ఫీచర్స్ అండ్ రేట్ ఆఫ్ ఫిజికల్ అంటే భౌతిక, ఫీచర్ అంటే భౌతిక లక్షణాలు. The physical features and rate of maturity have some influence on personality. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది భౌతికంగా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మెచ్యూరిటీ అంటే తన యొక్క తెలివితేటల పైన మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్, దాన్ని బట్టి కూడా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించవచ్చు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇన్ ఇండివిజువల్ పర్సనల్ అపియరెన్స్ హ్యాస్ ఏ ట్రెమెండస్ ఎఫెక్ట్ ఆన్ పర్సనాలిటీ. అంటే అపియరెన్స్, పర్సనాలిటీ, ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా ఎఫెక్ట్ అయ్యే విషయాల ద్వారా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. సెకండ్ వన్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, కుటుంబ కారకాలు. ది ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ determining the personality of an individual. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది డిటర్మైన్డ్ పర్సనాలిటీ, ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది. తన వ్యక్తిగతాన్ని బట్టి అంటే తన యొక్క వ్యక్తిగతాన్ని మనం దృష్టిలో ఉంచుకొని తన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇవి కుటుంబ కారకాల్లో సోషలైజేషన్ ప్రాసెస్ అంటే పద్ధతి. సోషలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అక్యూరింగ్ wide a range of behaviors by an infect from the enormously wide range of behavioral pathogens that are open to him at birth. అంటే మనిషి యొక్క
వ్యక్తిత్వం అనేది తన యొక్క బర్త్ అంటే తన పుట్టిన ప్రదేశాన్ని బట్టి, తన చుట్టూ ఉండే మనుషులను బట్టి కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. బిహేవియరల్ అంటే వ్యక్తిగతం. మనిషి యొక్క వ్యక్తిగతాన్ని బట్టి కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. ఐడెంటిఫికేషన్ అంటే గుర్తుపట్టడం, ప్రాసెస్ అంటే పద్ధతి. Mapping of personality starts from the second one, identification process. Identification అంటే గుర్తుపట్టడం, ప్రాసెస్ అంటే పద్ధతి. Mapping of personality starts from the time the identification process commences. Identification process occurs when a person tries to identify himself with some person whom he feels highly in the family. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయవచ్చు? ఐడెంటిఫికేషన్ అంటే ఒక వ్యక్తిని చూడగానే గుర్తుపట్టడం. అలా గుర్తుపట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం. అంతేకాకుండా ఒక వ్యక్తిని గుర్తుపట్టగానే నువ్వు పలానా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తివి, నువ్వు పలానా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తివి అని చెప్పడం. నెక్స్ట్ నార్మల్. ఏ చైల్డ్ ట్రైస్ టు బిహేవ్ హ్యాజ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్. అంటే ఒక పర్సన్ని చూడగానే తను బిహేవ్ చేసే విధానాన్ని బట్టి, అంటే తను ప్రవర్తించే విధానాన్ని బట్టి, లేదా తను చూడగానే నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివి అంటే పలానా వాళ్ళ అబ్బాయివి, అంటే నువ్వు మీ అమ్మగారిలాగా ఉన్నావు కాబట్టి నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివి, నువ్వు మీ సేమ్ మీ నాన్నగారిలాగా ఉన్నావు కాబట్టి నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివి అని ఐడెంటిఫికేషన్ అలా గుర్తుపట్టడం. వాళ్ళ బిహేవియర్ని బట్టి నువ్వు పలానా ఫ్యామిలీ, నువ్వు పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పడం. ఐడెంటిఫికేషన్ అంటే గుర్తుపట్టే పద్ధతి ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. బర్త్ ఆర్డర్. బర్త్ అంటే పుట్టడం. బర్త్ ఆర్డర్ ఈజ్ అనదర్ significant variable influencing the personality of an individual. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క పుట్టిన ప్రదేశాన్ని బట్టి, తన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క వ్యక్తిగతాన్ని బట్టి నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఫర్ instance, firstborn are likely to be more dependent, more relation, cooperative, less aggressive. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తను పుట్టే పరిసరాలను బట్టి, తన చుట్టూ ఉండే ప్రజలను బట్టి, అలాగే తన యొక్క వ్యక్తిగతాన్ని బట్టి, తను లైక్ చేసే విధానాన్ని బట్టి, తను డిపెండ్ అయ్యే వ్యక్తులను బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కారకాలు. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ అండ్ రౌండ్ ద ఇండివిజువల్. అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా మనిషి వాతావరణ అంటే ఈ సమాజంలో ఎలా అయితే జీవిస్తున్నాడో తన యొక్క వ్యక్తిగతాన్ని బట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ సొసైటీ ఫ్యాక్టర్స్ అంటే సమాజ కారకాలు. ఈ సమాజంలో మనిషి జీవించే విధానాన్ని బట్టి, ప్రవర్తించే తీరుని బట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించవచ్చు. కల్చర్ డిటర్మైన్స్ హ్యూమన్ decisions making, attitudes, independence, dependence, aggression, competition, కోఆపరేషన్. కల్చర్ అంటే సాంప్రదాయం, అంటే తన యొక్క ఆచార పద్ధతులను బట్టి, అలాగే తన యొక్క యాటిట్యూడ్ అంటే తన యొక్క వైఖరిని బట్టి, అంటే వ్యక్తి వద్ద తను ప్రవర్తించే తీరుని బట్టి,
ఇండిపెండెన్సీ అండ్ డిపెండెన్సీ. అంటే ఇండిపెండెన్స్ అంటే తన కాళ్ళ మీద తను జీవించే విధానాన్ని బట్టి, ఒకరి మీద ఆధారపడే విధానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఏ పర్సన్ లెర్నింగ్ ఈజ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ కల్చర్. పర్సన్ అంటే ఒక వ్యక్తి, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, ఫంక్షన్స్ అంటే వర్గాలు. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని అంటే వర్గాలకు సంబంధించిన విషయాన్ని నేర్చుకోవడం ద్వారా, అలాగే కల్చర్ అంటే తన యొక్క ఆచార పద్ధతుల్ని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా అనేది వేయవచ్చు. ఫోర్త్ వన్ చూడండి, సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ అంటే సందర్భ కారకాలు. అంటే ఏంటి, మనకు వచ్చే సందర్భాలను బట్టి మనం ఎలా మనిషి అనే ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు, తన యొక్క పర్సనాలిటీని ఎలా చేంజ్ చేసుకుంటాడు. హ్యూమన్ పర్సనాలిటీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్. అంటే మనిషి యొక్క పర్సనాలిటీ అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ అంటే తన యొక్క సందర్భాలు అంటే సందర్భాలను బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది మారుతూ ఉంటుంది. In recent years, the influence of situational factors on personality is increasingly generally on individual personality is stable and consistent. It changing different situations. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మనిషి యొక్క సిచ్యువేషన్స్ అంటే తనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అంటే మారడం, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే రకరకాల సందర్భాలు మనిషికి ఎదురైనప్పుడు తన వ్యక్తిత్వం అనేది మారుతూ ఉంటుంది. పర్సనాలిటీ టాపిక్ ఇస్ ఎండ్. థ్యాంక్ యూ.